రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కేసు విచారణ జరిగింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించేందుకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, గత కొంతకాలంగా చూస్తున్నాం కోర్టులు అనుమతి ఇచ్చిన తాడిపత్రిలోకి పోలీసులు పెద్దారెడ్డిని అనుమతించని పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఏపీ హైకోర్టు కంటెంప్ట్ ఆర్డర్స్ పైన ఇచ్చినటువంటి స్టేని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించింది. దాంతో ఆయన తాడిపత్రి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. దాంతో పాటు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు మాజీ ఎమ్మెల్యే, మీరు నియోజకవర్గానికి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారు, ఎవరు ఆపుతారు, మీరు వెళ్ళొచ్చు, యథేచ్ఛగా వెళ్ళండి, స్వేచ్ఛగా వెళ్ళండి అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవసరమైతే మీ అంచెలతో మీరు సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి, అలాగే పోలీస్ సెక్యూరిటీ కనుక పోలీస్ సెక్యూరిటీ కూడా తాము ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని, ఆ మేరకు ఖర్చు భరించాలని చెప్పింది. సో దానికి పోలీసులకు పెట్టుకునేందుకు అవసరమైనటువంటి ఖర్చు భరించేందుకు తాను సిద్ధమని కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. దాంతో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసు సెక్యూరిటీ కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవైపు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడంతో పాటు అవసరమైతే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వెంకటేష్, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పెద్దారెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆయన తాడిపత్రికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరి ఆయన్ని ఊరు బయటే ఆపేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయినా పట్టించుకునే పరిస్థితి ఉంటుందా తాడిపత్రిలో? జేసీ వర్గీయులకు కానీ, జేసీకి కానీ, అటు పోలీసులకు కానీ? ఖచ్చితంగా ఈ అంశాలన్నీ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, అలాగే అల్లంకి రమేష్, పొన్నవల్ సుధాకర్ వీరందరూ కూడా హాజరయ్యాయి. తాడిపత్రిలో ఉన్నటువంటి పరిస్థితిని సుప్రీంకోర్టుకు వివరించారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గానికి వెళ్లకుండా అక్కడ తన సొంత ఇల్లు, తన అనుచరులు, తన బంధువులు ఉన్నారు, తన ఇల్లు ఉంది, అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి అన్ని అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాతే సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరు ఆపుతారు మిమ్మల్ని, మీరు స్వేచ్ఛగా వెళ్ళండి అని సుప్రీంకోర్టు నేరుగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక ఎవరైనా ఆటంకాలు, అభ్యంతరాలు సృష్టిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాన్ని సీరియస్ గా తీసుకొని ఎవరైతే అధికారులు ఫెయిల్ అవుతారో వారిని ఖచ్చితంగా పర్సనల్ గా అపీర్ అయ్యే కమన్ కూడా పిలిచేటువంటి అవకాశం కనబడుతుంది. అందుకే ఈ రోజు పోలీస్ సెక్యూరిటీని కూడా తీసుకోవాలని, పోలీసులను కూడా నియమించుకునేందుకు ఈ రోజు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. పోలీసులను నియమించుకుని వారికి అవసరమైనటువంటి సెక్యూరిటీ ఖర్చులు పెట్టుకోవడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించిందంటే ఈ ఇష్యూ సీరియస్నెస్ ను సుప్రీంకోర్టు గమనించి అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి, అలాగే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకునేందుకు కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అన్ని విషయాలు ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పదే జేసీ వర్గీయులు ఆయన అడ్డుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కంటెంప్ట్ ఆర్డర్ పైన స్టే చేసింది జస్టిస్ దేవానంద్ ధర్మాసనం. సో ఆ నేపథ్యంలో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కంటెంప్ట్ ఆర్డర్స్ పైన ఏదైతే స్టే విధించిందో ఆ స్టేని తొలగిస్తూ మళ్ళీ యథావిధిగా తాడిపత్రికి వెళ్లేందుకు అవసరమైనటువంటి ఒక లైన్ ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. గతంలో హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత స్టే విధించింది. సో ఆ స్టేని తొలగించడంతో ఈ రోజు తాడిపత్రి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్డర్ కనుక అడ్డు వస్తే ఆ అధికారుల పైన డెఫినెట్ గా ముందు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకటేష్, మరోవైపు మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. అనంతపురం నుంచి శివారెడ్డి, చెప్పండి, సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళొచ్చు, ఒక మాజీ ఎమ్మెల్యే మీరు, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు, వెళ్ళండి, కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా తీసుకెళ్ళండి, కానీ పోలీస్ సెక్యూరిటీ అవసరమైతే కనుక దానికి తగిన ఖర్చులు మీరు భరించాల్సి ఉంటుంది అంటూ కూడా సుప్రీం వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పుని, హైకోర్టు ఆదేశాలని తొంగలో తొక్కుతున్న జేసీ వర్గీయులు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునైనా గౌరవించే పరిస్థితి ఉంటుందా? క్షేత్రస్థాయిలో మార్పు ఏదైనా ఉంటుందా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళే సమయంలో అని అడుగుతున్నా. ఖచ్చితంగా, ఎందుకంటే టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో ఒక ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రికి వెళ్లేందుకు విఫలయత్నం చేస్తూ ఉన్నప్పటికీ, అదేవిధంగా చట్ట ప్రకారంగా అన్ని తీర్పులు ఉన్నప్పటికీ అలౌ చేయట్లేదు. పోలీసులు సహకారం అందించడం కావచ్చు, లేకుంటే టీడీపీ నేతలు అక్కడ మారణాయుధాలతో సంచరిస్తూ మీరు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, చంపేస్తాం, నరికేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏప్రిల్ 30వ తేదీన. ఆ ఆదేశాలను అనంతపురం జిల్లా పోలీసులు అమలు చేయలేదు. మరోసారి కంటెంప్ట్ కూడా, అంటే హైకోర్టు ఆదేశాలు ధిక్కరణ కేసు కూడా పెద్దారెడ్డి దాఖలు చేశారు. అయితే దానిపైన ఏదైతే ఇంతకుముందు ఏప్రిల్ 30వ తారీఖున ఇచ్చిన తీర్పు పైన స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక పౌరుడిగా తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లొచ్చు, దానికి పూర్తి స్థాయిలో అనుమతిస్తూ ఉన్నాం, తగిన భద్రత కూడా కల్పించాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించడం ఇప్పుడు పూర్తి స్థాయిలో శుభపరిణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, లేకుంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు, వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లుగానే స్థానికంగా రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇకపైన ఒకవేళ అడ్డంకులు క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆగ్రహవేశాలు మరోసారి తప్పని పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.